శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గోపీచంద్ గారి న్యూ మూవీ భరతవర్ష. ఈ మూవీతోనైనా గోపీచంద్ గారు హిట్ కొట్టాలని నా అభిమానులు కోరుకుంటున్నారు. అసలు ఈ మూవీ కథ ఏంది? ఈ మూవీతో గోపీచంద్ గారు తప్పనిసరిగా హిట్ కొడతారా లేదా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఏదైనా కంటెంట్ బాగుంటే జనం చూస్తారు. హీరోని బట్టి లేకపోతే ఈ హీరోకి ఫ్లాపులు ఉన్నాయి కాబట్టి మనం ఒక హిట్ ఇచ్చి తీరాలి అనుకునే సెంటిమెంట్‌తోనో సినిమా చూడరు. అసలు థియేటర్‌కి రావటమే తగ్గిపోతుంది అనుకునే పరిస్థితుల్లో కంటెంట్ బాగుంటుంది అనే హోప్ అయినా ఇవ్వాలి. ఆ హోప్ ఇస్తే థియేటర్‌కొస్తున్నారు జనాలు. వచ్చిన తర్వాత నిజంగానే కంటెంట్ బాగుంటే బయటికెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోట్ చేయటం వల్ల ఇంకో 10 మంది థియేటర్‌కొస్తున్నారు. అందుకని హిట్‌కి వేరే ఫార్ములాస్ ఏమీ లేవు. షార్ట్ రూట్‌లు ఏమి లేవు ఇప్పుడు. అంటే చాలా కాలం క్రితం మాటే ఇది. హిట్‌కి దగ్గరదారులు ఉండవు అని. హిట్‌కి ప్రాపర్‌గా జనాలకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ నువ్వు డిజైన్ చేసుకోవటంలోనే నీ టాలెంట్ ఉంటుంది. అంటే హీరోగా గోపీచంద్ ఫెయిల్ అవుతుంది అక్కడే. అంటే హీరో ఎలివేషను తనని హీరోగా నిలబెడుతుంది అనేటువంటి భ్రమలో నుంచి బయటకొచ్చి కంటెంట్‌లో ఒక కొత్తదనం ఉండేలాగా ఆయన సబ్జెక్టులు చూజ్ చేసుకోవటం లేదు. అలాగే చాలా సందర్భాల్లో ఆయన దేశభక్తి అనే దానిలోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాడు. అలాగే భరతవర్ష అని పెట్టి ఈ సినిమా తీస్తూ ఇది ఎక్కడో రైట్ వింగ్ పాలిటిక్స్‌ని హైలైట్ చేసే సినిమాగా మారుతుందా అనే ఒక భయాన్ని నెలకొల్పాడు ఆయన. కాబట్టి ఒకవేళ ఆ డౌట్ ఉన్నా సినిమా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకని జనాలు చాలా అడ్వాన్స్ అయ్యారు. ఆడియన్స్ గతంలోలా లేరు అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకుని జనాలకి కొత్తగా అనిపించే కంటెంట్‌తో సినిమా చేస్తే చూస్తారు. ఉదాహరణకి ఏమాత్రం కొత్తగా ఉన్నా గాని నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా ఉంది 'మా ఇంటి బంగారం'. సమంతకి ఉన్నటువంటి కొద్దిపాటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో జనాల్ని థియేటర్ వైపు మూవ్ చేయగలిగింది తను. మూవ్ అయిన తర్వాత థియేటర్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టింది వాళ్ళని. అలాగే కంటెంటు డిజైనింగ్‌లో పాత ధోరణి కనిపించినప్పటికీ కథలో అండర్ లేయర్స్‌గా నడిచినటువంటి ఓ 3, 4 ఎలిమెంట్స్ జనాల్ని హుక్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి దానిలో. అందుకని కనెక్ట్ అయింది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తమ జీవితానికి అన్వయించుకుంటున్నారు ఆ కథని. అందులో వీళ్ళు ప్రదర్శించినటువంటి రకరకాల లేయర్స్‌లో రకరకాలుగా జనాలు కనెక్ట్ అవుతున్నారు. అందుకని సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అది సక్సెస్ దిశగా మొదలైంది ప్రయాణం. అలా చేయగలగాలి. అంటే ఒక ఓల్డ్ ఫార్ములా ఎలాంటిదైనా కావచ్చు. అది 'ఇంద్ర', 'భాష' లాంటి డిజైనే. దానిలో వాళ్ళు అండర్ లేయర్‌గా నడిపినటువంటి ఎలిమెంట్స్ జనాలకి కొత్తగా అనిపించినాయి. అలాంటిది ఏదైనా డిజైన్ చేసుకుంటే జనం చూస్తారు. అంతే తప్ప హీరో ఆయన గతంలో హిట్లు ఇచ్చాడు కాబట్టి ఈ సినిమా కూడా బాగుంటుంది ఇలాంటి భ్రమల్లో అయితే జనం లేరు. జనాల్ని కనెక్ట్ చేసుకునే సినిమాలు చేయకపోతే జనం మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. గోపీచంద్ గారు ప్రస్తుతం ఆ కండిషన్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. కంటెంట్ సెలక్షన్ దగ్గర చాలా బాధ్యతాయుతంగా ఉంటే విజయాలు వస్తాయి. అంతే తప్ప భరతవర్ష అని టైటిల్ పెట్టగానే సినిమా సక్సెస్ అవుతుంది అనేది కష్టం. ఆ రోజులు వెళ్ళిపోయి చాలా కాలమైంది. రెండోది కమర్షియల్ సినిమా చేయటం అనేది ఇప్పుడు గతంలో లాగా కాదు. ఒకప్పుడు రామారావు గారు, చిరంజీవి గారి రోజులు, నాగార్జున, వెంకటేష్ రోజుల్లో కూడా కమర్షియల్ సినిమా అంటే ఒక 5, 6 పాటలు, ఒక 10 వరకు ఫైట్లు, మిగిలిన దాని మధ్యలో ఏదో కథ లాంటిది ఉంటే సరిపోతుంది. పాటల్లో కొంచెం కొత్త తరహా స్టెప్పులు, యాక్షన్ ఎపిసోడ్‌లో కొంచెం కొత్త తరహా ఫైట్స్ ఉంటే చాలు. మిగిలిన కథ గురించి ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఆ జమానా అలా నడిచిపోయింది. అప్పుడు కమర్షియల్ సినిమా చేయటం చాలా తేలిక. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఇప్పుడు కమర్షియల్ సినిమా కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది. అందుకని ఆ కష్టం పడకపోతే, కథ కొత్తగా అనిపించకపోతే జనాలు ఏ సినిమానైనా ఎంత పెద్ద హీరో ప్రభాస్ ఉన్నా కానీ తీసి పక్కన పడేసిన
చరిత్ర మనం చూసాం. రాధేశ్యామ్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి రాజాసాబ్ కావచ్చు, మధ్యలో వచ్చిన ఆదిపురుష్ కావచ్చు, ప్రభాస్ ఉన్నా కానీ తీసి పక్కన పడేశారు కదా. అది జరుగుతుంది ఎవరికైనా. హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ కూడా తీసి పక్కన పడేశారు కదా 3వ రోజుకి. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. కాబట్టి ఒక మంచి కంటెంట్తో ప్రాపర్ సినిమాగా దాన్ని రిలీజ్ చేసుకుంటే ఆయనకి హీరోగా ఒక ఇమేజ్ ఉంది. టీ కృష్ణ గారి అబ్బాయి అనే ఒక ఇమేజ్ కూడా ఉంది తనకి. అందుకని ఆ కోణంలో కూడా అతని సినిమాలని జడ్జి చేస్తారు జనాలు. అది ఇబ్బందికరం ఒక రకంగా గోపీచంద్కి. అయినప్పటికీ తప్పదు. ఒక సెన్సిబుల్ మూవీ చేస్తే ఆ జనాలే భుజాన వేసుకుంటారు. అలాంటి ఒక సెన్సిబుల్ సబ్జెక్టుతో కమర్షియల్ వాల్యూస్ మిక్స్ చేస్తూ ఒక మంచి సినిమా చేయగలిగితే భుజానికి ఎత్తుకుంటారు. ఆ సినిమా భరతవర్ష కావాలనే వరకు మనం కోరుకోవచ్చు. అవుతుందో లేదో రేపు పొద్దున్న థియేటర్లో జనాలు చెప్తారు.